హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చూసేద్దాం రండి. ముందుగా లైనింగ్ అనేది నేనైతే ఇక్కడ 80 పాయింట్లు తీసుకున్నానండి. 80 సెంటీమీటర్లు. మనం తీసుకున్న ఆల్తి బ్లౌజ్కి 80 సెంటీమీటర్లు సరిపోతుందండి. ఇది వచ్చేసి పెద్ద పన్నా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి, ఆల్తీ బ్లౌజు. చూడండి, దీని ప్రకారంగా మనం ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేసుకుందామండి. అసలు ఒక్క జాయింట్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే కొలతలతో కన్నా మీరు బ్లౌజ్ కట్ చేస్తే ఏ సైజు వారికైనా కూడా ఇదైతే వర్తిస్తుంది. చూడండి, నేను ఇక్కడ వచ్చేసి 40 సైజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజు, నడుము లూజ్ వచ్చేసి 36 అండి, 34. చూడండి ఫ్రెండ్స్, 34. కానీ మనకి ఇలా టేప్తో అయితే ఏం అవసరం లేదండి. నేను చూపిస్తాను చూడండి. మనం ఒక షోల్డర్ ఒకటి కొలుచుకుంటే చాలు. ఈ బ్లౌజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి లైనింగ్ ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి. ఎడ్జెస్ అనేది మనకు ఆపోజిట్లో అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ హుక్ కదా, ఫ్రంట్ హుక్ కాబట్టి బ్యాక్ సైడ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచు ఎడ్జెస్ అన్ని కట్ చేసుకున్నానండి నేను ముందే. ఇలా ఒక 1/2 ఇంచ్ పైన కింద ఎమ్మింగ్ కోసం, లేదా తిప్పైనా వేయచ్చు, మనం ఉల్టా వేయచ్చు. ఇలా అనేది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా నడుము లూజ్ అండి, మన ఆల్తీ బ్లౌజ్ తీసుకునేసి ఇలా నడుము లూజ్ అనేది కొలుసుకోవాలండి. చూడండి, అసలు మనకు టేపే అవసరం పడదు ఫ్రెండ్స్. ఇలా అనేది నడుము లూజ్ ఎగ్జాక్ట్గా మనం క్లాత్ పెట్టారు కదా కుట్లలోకి, అది కూడా కలిపి మొత్తం మార్క్ చేసుకొని బ్యాక్ డాట్ల కోసం అనేది ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ పొడవు కూడా ఇక్కడ ఆల్రెడీ నడుము లూజ్ ఎలా చూసుకుంటాము, ఇలా మధ్యకు ఫోల్డ్ చేసి నెక్కుని ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి వీప్ అనేది పొడవు అండి. బ్యాక్ బ్లౌజు ఫుల్ పొడవు ఎంతనో చూసేసుకోవాలి. చూడండి, డాట్ షోల్డర్ స్ట్రైట్గా పట్టుకునేసి ఇలా అనేది టైట్గా మార్క్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ కోసం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇలానే మార్క్ అనేది చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్ట్రైట్గా బాక్స్ టైప్లో మార్క్ అనేది చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ అయినా చూడకపోతే అయినా చూసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. నిన్న హ్యాండ్స్ డిజైన్ కూడా చూపించానండి, అదే రాసి బుట్ట హ్యాండ్స్ డిజైను. అది కూడా చూసేయండి ఫ్రెండ్స్. అసలు ఫిట్టింగ్ ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వచ్చేసి చంకదింపు అనేది 6 ఇంచులు పెట్టాను. షోల్డర్ కూడా షోల్డర్ కలిపి 6 ఇంచులు. నెక్ విడ్త్ 2.5, డీప్ కూడా 2.5 పెట్టుకోవాలండి. స్ట్రైట్గా అనేది లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ కూడా చంక దగ్గర ఎల్లో షేప్ అనేది వచ్చేసింది కదా, ఇలా ఫ్రీ హ్యాండ్తోనే అని చూసారు కదా. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఫ్రీ హ్యాండ్ ఎంత వాడితే అంత మేలని. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకి స్ట్రైట్గా లైన్ అనేది గీసుకుంటున్నాను చంక రౌండ్ కోసం. ఇలా 1.5కు చంక రౌండ్ అనేది గీసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఇలా రౌండ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది. మనకు ఫ్రీ హ్యాండ్తో కరువు స్కేల్ అనేది అవసరమైతే పడదు. ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదేలాగానే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పే మెథడ్లో కానీ బ్లౌజ్ కానీ కుట్టుకున్నారంటే మీకు 1 అవర్లో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. కటింగ్ అనేది ఏం లేదండి, ఒక 1/2 అవర్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా 1/2 అవర్లో కుట్టేయచ్చండి. నేను చెప్పే టిప్స్ ప్రకారంగా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అంతే నీట్గా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ ఆపోజిట్లో వచ్చేసి హ్యాండ్స్ అని కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది 4 ఫోల్డింగ్ వేసుకుంటే కన్నా మనకు 2 హ్యాండ్స్ ఒకటేసారి వచ్చేసాయండి. ముందుగా వచ్చేసి ఎడ్జెస్ సమానంగా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా స్ట్రైట్గా సమానంగా కట్ చేసుకుంటే మనకి ఎగుడు అనేది ఏమనేది ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు మనం
ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే కాబట్టి చూడండి, ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ అనేది పెడుతున్నాను ఖర్చు కోసం. ఇది వచ్చేసి హెమ్మింగ్ కాదండి, మొత్తం ఉల్టా వేసేదే. మెడ తిప్పి వేయడం, హ్యాండ్స్ తిప్పి వేయడం, మెడ తిప్పి వేసేది ఉండదండి. మెడకు వచ్చేసి పైపింగ్ వస్తుంది. వెనకలో వీపు బెల్ట్ తిప్పేయడం, హ్యాండ్స్ తిప్పేయడం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం తీసుకున్న మెజర్మెంట్ హ్యాండ్ అనేది ఇలా డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలండి. నీట్గా సర్దుకోండి ముందే. హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతమైన మార్క్ చేసుకొని నెక్స్ట్ ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా అనేది పెట్టేసుకోవాలండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి ఎంతవరకు మార్క్ ఉండేది. అంతే చూడండి ఫ్రెండ్స్, ఇలా పైనుండి ఇలా కరువు అనేది దించేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలామందికి కరువు తీయడానికి రాదండి. ఎంత నీట్గా అంటే అంత నీట్గా తీసేసుకోవచ్చు మనం ఫ్రీ హ్యాండ్తోని. వీటికి కూడా కరువు స్కేల్ అనేది వాడతారు, ఏం అవసరం లేదు కరువు స్కేలు. చూడండి, నేను ఇక్కడ కూడా చూపిస్తున్నాను. మనం మామూలుగా పెట్టుకున్నా కూడా 2.5 లోత్ అనేది పెడతాము. 2.5 తగ్గించేసి కింద చంక దగ్గర అనేది పెడతాము. మన ఆల్తీ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా పెట్టినా కూడా 2.5 వచ్చేసింది. ఖర్చు కోసం 2 ఇంచులు ఎగస్ట్రా అనేది మార్క్ చేసుకున్నాను. మనం మార్క్ చేసుకున్న దాన్ని పట్టించి ఇలా కట్ చేసుకోవడమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్యూర్ వైట్ కదా. చూడండి, ఇలా మధ్యలో అనేది ఒక ఘాట్ అనేది పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ క్రాస్ అండి. ఫ్రంట్ లోత్ అనేది 1/2 ఇంచు కంటే ఎక్కువ, ఒక 1/2 ఇంచు తక్కువ అండి. సో ఇలా తీసేసుకున్న తర్వాత ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది వైట్ కలర్ మనం మార్క్ చేసుకున్నా కనిపించదు. అలా ఘాట్ అనేది పెట్టుకుంటే ఆ ఘాట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అండి. ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ ఉంటుంది. ఎడ్జెస్ అనేది మన వైపు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయితే ఫోల్డింగ్ మన వైపు, ఎడ్జెస్ మన ఆపోజిట్ ఉంటాయి. దీనికి వచ్చేసి ఎడ్జెస్ అనేది మన వైపునే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి క్రాస్ కటింగ్ కాదండి, స్ట్రైట్ కటింగే. ఇలా అనేది ఇలా పెట్టేసుకున్నాను. మీరే చూడండి ఫ్రెండ్స్, అసలు ఒక్క జాయింట్ కూడా వేయాల్సిన అవసరమే లేదు. తీసుకునేది కూడా నేను 80 పాయింట్లే తీసుకున్నానండి, 80 సెంటీమీటర్లే. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరు 1 మీటర్ తీసుకున్నా కూడా జాయింట్ అనేది వేస్తుంటారు. అలా జాయింట్ ఏం పడదండి. మన ఈజీ మెథడ్లో మన ఇంట్లో ఉండి బ్లౌజ్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, బాక్స్ టైప్ అనేది ఇలా గీసేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి లోత్ అనేది తీస్తున్నానండి, ఒక 1/2 ఇంచు ఎక్కువనే అండి. 1/2 ఇంచు తక్కువ, ఒక 1/2 ఇంచు పైన ఒక గీత అండి. మనం అందాజులోనే పట్టేయాలి బ్లౌజ్ అనేది. చూసిన వెంటనే ఇది ఎంత వస్తుంది లెంత్ అనేది పట్టేసుకోవాలి. అలా అయితేనే అండి మనకు లైనింగ్ ఏదైనా ప్లెయిన్ అయినా లైనింగ్ అయినా జాయింట్ వేయకుండా మన సొంతంగా మనం కుట్టేయచ్చు డైరెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, నెక్ అనేది నా వైపుకి అనేది తిప్పుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి మన మెజర్మెంట్ బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లనే పెట్టేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకున్నాం కదా, ఆ నుంచి అది వదిలేసి ఆ నుంచి ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి కూడా హైట్ అనేది చూసేసుకోవాలండి. పైనుండి కిందికి 4వ ఉక్స్ వరకు మార్క్ చేసుకుంటే మనకు డాట్కు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్కు సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా ఫ్రీ హ్యాండ్తో ఇలా రౌండ్గా అనేది గీసేసుకోండి. వీలైనంత వరకు ఫ్రీ హ్యాండే వాడండి. నేను చెప్పే ఇంత ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ మీకు ఎవరు చెప్పి ఉండరు. చూడండి, ఏ వీడియోలో కూడా లేదు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కప్పు పొడవు అండి. మనం కప్పు పొడవు కూడా ఇలా డైరెక్ట్గా క్రాస్ కటింగ్ అయితే దయచేసి సాగనీయకండి, మామూలుగా నార్మల్గానే పట్టుకోండి. నాది ఇక్కడ వచ్చేసి నార్మల్ కటింగే కాబట్టి చూడండి, మనం తీసుకున్న జాకెట్కి పొడవు కంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. అంతే అండి. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. చూడండి, షేప్ కూడా ఎంత నీట్గా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం మార్క్ చేసుకున్న దాని ప్రకారం చేసేసుకోవచ్చు. వైట్ దాంతో మార్క్ చేయడం వల్ల మీకు సరిగ్గా కనిపించడం లేదనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మనం ఇలా మార్క్ చేసుకున్నాము. అలా
నా దగ్గర అయితే కలర్ అనేది అయిపోయింది, అందుకనేసి వైట్ దాంతోనే అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనకు అనేది రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా షోల్డర్ అనేది సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని స్ట్రైట్గాని చూడండి, ఇక్కడైతే ఒక ఘాట్ అని పెట్టుకోవాలి. ఇక్కడైతే మెయిన్ డాట్ అనేది వస్తుందండి, ఫ్రంట్ది మెయిన్ డాట్ అయితే అక్కడ నుంచి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా వస్తుంది. ఇక్కడ మార్క్ చేసి చూపించేదాన్ని కానీ కనపరాదనేసి నేను ఇలా చూడండి ఇలా మార్క్ చేసి అయితే చూపించాలనుకున్నాను. వైట్ కలర్ కదా అర్థం కావట్లేదు అనేసి నేను చూపించట్లేదు. మీకు కావాలంటే స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఎలా మనం వేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ నాది వచ్చేసి 4 డాట్ అండి, 3 డాట్ కూడా వేసి చూపిస్తాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రికేనండి. మెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే డిజైన్ ఎక్కువ పోగులు అనేది దారాలు అనేది వస్తూనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ది పీస్ కూడా అంతేనండి, 80 పాయింట్లే ఉంది ఇది. చూడండి, హ్యాండ్స్ పొడవు పెట్టాను, ఆడికి హ్యాండ్స్ పొడవు పెట్టి కూడా ఒక్క జాయింట్ కూడా పడదు. ఇలా హ్యాండ్ అనేది చూసేసుకునేసి ఇట్లా కట్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది ఓపెన్ అనేది చేసేసుకోండి. 2 హ్యాండ్స్ మనకు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, ఇలా వేసుకుని రివర్స్గా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఎడ్జెస్ అనేది ఆపోజిట్గా ఉండాలి. అది లైనింగ్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా లేదు మామూలు బ్లౌజ్ పీస్ అయినా సరే, బ్యాక్ హుక్స్ అయితే కన్నా ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ ఉండాలి. ఇది బ్యాక్ ఓపెన్ కాదండి, ఫ్రంట్ ఓపెను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బ్యాక్ ఓపెన్ కూడా కటింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఒక 1/2 ఇంచు ఖర్చుతో కలిపి మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కుట్టుకునేటప్పుడు మనకు కూడా వీలుగా ఉంటుంది. మెయిన్గా బిగినర్స్కి యూజ్ఫుల్ అవుతుంది ఇలా ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టి కట్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్, మనం బ్యాక్ ఎలాగైతే పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా అంతే అండి, స్ట్రైటే పెట్టుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైట్గానే పెట్టుకుని ఒక 1/2 ఇంచు ఖర్చుతో కలిపి ఇది కూడా ఇలానే కట్ చేసేసుకోవాలి. చూడండి, నేనైతే మరీ కరెక్ట్గా ఏం కట్ చేయట్లేదు, ఒక 1/2 ఇంచు ఖర్చుతోనే పెట్టి కట్ చేస్తున్నాను. అయినా కూడా బ్లౌజ్ పీస్ చూడండి ఎంత మిగిలిందో మనకు చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే 2 షేప్ బెల్ట్కు ప్లెయిన్ బ్లౌజ్కి అయితే క్యాన్వాస్ వేయాలండి, లైనింగ్ బ్లౌజ్కి ఏం అవసరం లేదు. ప్లెయిన్ బ్లౌజ్కి అయితే క్యాన్వాస్ అయితే కంపల్సరీ వేసేస్తాను నేను. లైనింగ్ బ్లౌజ్కి అయితే 2 ఇది క్లాత్ దీంట్లోనే వచ్చేస్తాయి కదండి. చూడండి, నేనైతే అందాజుగా ఇలా కట్ చేసుకుంటాను, అది కూడా కరెక్ట్గానే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పైన వచ్చేసి 3.5, కింద వచ్చేసి 3 ఇంచులు అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వస్తాయి షేప్ బెల్ట్. మనం లైనింగ్ అనేది డబల్ తీసుకున్నాం కదండి, ఈ మెయిన్ వచ్చేసి సింగలే సరిపోతుంది, డబల్ ఏం అవసరం లేదు. మనం డబల్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్విజిబుల్ కాబట్టి షేప్ బెల్ట్ ఇన్విజిబుల్గా కుట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అసలు ఒక్క అతుకు కూడా లేకుండా ఎంత ఈజీగా మన బ్లౌజ్ మనం ఒక 1/2 అవర్ కూడా పట్టదండి, మీకైతే అంత ఈజీగా కట్ చేస్తారు. ఫస్ట్ టైం నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఎంతో ఈజీగా కట్ చేయొచ్చు ఈ బ్లౌజ్ వచ్చేసి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఒక్క జాయింట్ అనేది కూడా మనకు పడదండి. చూడండి, నాకు పైపింగ్ కూడా ఇదే క్లాతే వేయమన్నారు, సెల్ఫ్ క్లాత్ ఇదే వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మన ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనమే ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో చూసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే మరికొన్ని వీడియోస్ తీయడానికి నాకు వీలుగా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ప్లీజ్ బాయ్.